బెండకాయలు బాగా నార్మల్గా ఎలా అయితే బెండకాయ ఉడుకుతుందో అలా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. బెండకాయలు చూసారా మొత్తం ఉడికిపోయింది కదా. ఇట్లా మెత్తగా నార్మల్ బెండకాయలు ఎలా ఉడుకుతాయి అలా మెత్తగా ఉడికించేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్ లో కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొద్దిగా ఇది వేసేసుకుని స్టవ్ ఒక 1 minute ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన కర్రీ దహి బెండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులో డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇందులో మనం టమాటాలు కూడా వేయలేదు, చాలా సింపుల్ గా టేస్టీగా తయారైపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయని. ఓకేనా, చపాతీలో, రైస్ లో, రోటీ ఎందులో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ప్రెస్ చేయండి.